Hi Hashrita. Hi, thanks for coming to my Oh, thanks for inviting me first of all. మీరు కనుక కోనసీమ సిరీస్ ఎపిసోడ్ 1 మిస్ అయితే చూడండి, ఐ కార్డ్స్ అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ ఇట్ అవుట్. Are you excited? నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఫస్ట్ టైం ఈ విలేజ్కి రావడం. So excited. హలో హాయ్. గుర్తుకొస్తున్నాయి బస్సులో నుండి చూడడము, ఆటోలో నుండి చూడడం. బట్ రియల్ గా చూద్రిన్ రండి. రండి మమతలు పంచే ఊరు ఏమిటి దానికి పేరు. కొట్టిన మామిడి. ఇప్పటి నుంచి పరిచయం మేము. చిన్న ఫ్రెండ్షిప్ అనేది పెద్ద ఫ్రెండ్షిప్ అవుతుంది. ఇలా ఉంటాం. అందరికి థ్యాంక్ యూ ఫర్ బాగా ఎంకరేజ్ చేసి కోఆపరేట్ చేశారు. అడిగిన వెంటనే అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం పచ్చని పొలం చూడబోతున్నాం. వచ్చేయండి మరి నాతోటి. మండువా లోగిల్ హోమ్ టూర్ అయిన వెంటనే ఆశ్రిత వాళ్ళ పొలం విజిట్ చేద్దామని మేము స్టార్ట్ అయ్యాము. దగ్గరికి వచ్చేసాము. వీఆర్ ఆల్మోస్ట్ దేర్. మీరు నమ్ముతారో లేదో తెలియదు కానీ నాకు పొలాలంటే చాలా ఇష్టం. నేనైతే ఇదే ఫస్ట్ టైం పొలం చూడడానికి రావడం అనేది. సో ఎక్సైటెడ్. ఎప్పుడు కూడా బస్సెస్ నుంచి నేను పొలాలు చూడడమే తప్ప డైరెక్ట్గా విజిట్ చేయడం అనేది చాలా ఎక్సైటెడ్గా ఉంది నాకైతే. పొలంకి వెళ్తున్నాను. సో ఎక్సైటెడ్. ఇది మాత్రం మిస్ అవ్వట్లేదు అసలు. బీటీఎస్ ఆర్మీ నాకు కూడా ఇష్టం. నీకు కూడా ఇష్టమేనా? నాకు చాలా ఇష్టం. ఓకే. బీటీఎస్ ఫ్యాన్స్ అసోసియేషన్ అట్ కోనసీమ. చూసారు కదా నా ఫేస్ ఎలా వెలిగిపోతుందో. ఓకే, లెట్స్ గో. ఎంతైనా మన పల్లెటూరులో దొరికే ప్రశాంతత ఎక్కడ దొరకదండి బాబు. ఆ పచ్చటి పొలం, చల్లటి గాలి, ఎంత ఎండగా ఉందో బట్ స్టిల్ ఆ చెట్లు పొలం ఉండడం వల్ల చాలా చల్లగాలి వస్తుంది. అక్కడ వరకు వెళ్ళపు వాళ్ళు ఓనం అయిపోయేదంట ఆటోలో. షూర్ గట్టిగా చెప్పు, ఏమి వినిపించట్లేదు నాకే. ఈ వీడియో మొత్తం రాగా ఉండబోతుంది. ఎంజాయ్ అవర్ కన్వర్సేషన్స్. దీంట్లో మనకి లోటస్ అవన్నీ ఉంటాయి కదా. యాక్చువల్గా ఇప్పుడు లోటస్ అనేది లేవు. ఉండే మాట లోటస్. అవును. ఇప్పుడు చిన్నప్పుడు వచ్చా. హలో హాయ్. ఇప్పుడు వచ్చాం మేము ఇక్కడికి. జాగ్రత్త. ఓకే బాయ్. వావ్, చాలా బాగా వస్తుంది. క్యాప్చర్ అవుతుంది బాగా. చూడు, నేచర్ కదా. అవును, నేచర్ది బాగా వస్తుంది. చెరువు ఇది ఖచ్చితంగా ఉంటది పొలంలో. దీని చుట్టూ మామిడి చెట్లు అవి ఉంటాయి. యాక్చువల్గా మా తాతయ్య గారు దీని చుట్టూ మామిడి చెట్లు అవన్నీ వేసారు. మామిడి చెట్ల? అదిగో మామిడి చెట్లు కనుక. ఓ, అక్కడక్కడ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీ తాతయ్య గారు వేసినవేనా? అప్పుడు బా, మ్యాంగో నా ఫేవరెట్ అబ్బా. నాకు ఒక మంచి 2 పిక్స్ షూర్. 2 ఏమిటి, ఎక్కువే తెస్తా. మన ఇద్దరం కూర్చుంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తీస్తూనే ఉంటాం. నిజమే. ఓపిక తీసే వాళ్ళకి చిరాకు వస్తుంది, మనకి అస్సలు చిరాకు రాదు. తీయండి. అది ఎన్ని పోజులు అంటే 1 సెకండ్లో ఎన్ని మారుస్తాను. మెమరీస్ అన్నీ మళ్ళీ చాలా గుర్తుకొస్తున్నాయి. నేనైతే ఫస్ట్ టైం ఇలా రావడం అంటే ఎప్పుడు కూడా దూరం నుండి చూడడమే పొలాలన్నీ కూడా. అది ఆక్వా కదా మనకి. ఓకే, మీదే కదా అది. చెప్తా అన్నారు లైక్ ఫిషెస్ అండ్ ప్రాన్స్. ఓ ఓకే, 1 డే వద్దాం, మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేపిద్దాం. ఓకేనా? హాయ్. ఇప్పుడు ఆశ్రిత వాళ్ళ పొలంలో ఉన్నాం మనం. రండి చూపిద్దాం. సో టైం ఎంత అంటే కరెక్ట్గా 3 అయింది. నేచర్లో ఎంత స్పెండ్ చేసిన టైం అనేది అసలు తెలీదు. అండ్ స్పెండ్ చేస్తున్న కొద్దీ ఇంకా స్పెండ్ చేయాలనిపిస్తుంది. అంత బాగుంది ఇక్కడ. నేచర్ చూసి ఇంక షాక్. ఎందుకంటే ఎప్పుడు కూడా దూరం నుండి చూడడమే పొలాలన్నీ. అంటే బస్సులో నుండి చూడడము, ఆటోలో నుండి చూడడం. బట్ రియల్గా చూద్రిన్ రండి మా కోనసీమకు రండి. బ్యూటీ ఆఫ్ కోనసీమ లైస్ హియర్. ప్రకృతి చూడండి. వావ్, సూపర్.
పిక్స్ అన్ని చూస్తుంటే నాకు ఒక సాంగే స్ట్రైక్ అవుతుంది, అదే గుర్తొస్తుంది నాకు. ఈ ప్లేస్కి రాకముందు అదే సాంగ్, అండ్ చూసాక ఇంక అస్సలు పాడకుండా ఉండలేకపోతున్నాను. బేర్ చేయండి ఎలా ఉన్నా. వీఆర్ నాట్ సింగర్స్, వీఆర్ నాట్ ప్రొఫెషనల్ సింగర్స్, బట్ వీఆర్ జస్ట్ ట్రయింగ్ అవర్ బెస్ట్. ఓకే. మమతలు పంచే ఊరు ఏమిటి దానికి పేరు, పల్లెటూరేగా మా ఊరు. సో ఇప్పుడు మ్యాంగో ట్రీస్కి వెళ్దాం రండి. మ్యాంగో ట్రీస్ దగ్గరికి వెళ్దాం. యాక్చువల్గా మనకు మ్యాంగోనే గుర్తొస్తుంది. అవును, ఫస్ట్ సమ్మర్ అనగానే మైండ్ లోకి వచ్చేది ద కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ ఏంటి అంటే మ్యాంగో. అండ్ మ్యాంగో నచ్చిన వాళ్ళు మాక్సిమం ఎవరు ఉండరు, ఎక్కడో ఉంటారు. ప్రాబబల్లీ అందరికి ఇష్టమే. సో మ్యాంగో ట్రీస్ దగ్గరికి వెళ్దాం. చలో. అప్పుడే కొట్టిన మామిడి ఇదిగోండి మా హాషిత తీసింది. చిలక కొట్టిన మామిడి. డూ యు నో? చిలక కొట్టింది చూపించి జూమ్ చేసి. చిలక కొట్టిన జామకాయ, చిలక కొట్టిన మామిడికాయ ఇలా అంటూ ఉంటారు కదా, సో ఇక్కడే చిలక కొట్టింది అది. నెక్స్ట్ దగ్గరికి వెళ్దాం. జాగ్రత్తగా వెళ్ళాలి, అడుగులో అడుగేసుకుంటూ. డిస్కవరీ ఛానల్లో ఏది ఎక్కడ మనం అటు సైడ్ వెళ్తున్నామా? ఓకే, ఇదంతా కూడా లెమన్. ఏది ఇదేనా? ఇదైతే మరి బత్తాకాయ చెట్టో నిమ్మ చెట్టో తెలియట్లేదు మాకు, బట్ ఏదో ఒక చెట్టు. ఎందుకంటే కాయలు ఇది సీజన్ కాదు కదా, మనం గుర్తుపట్టడానికి అంత వీలుగా లేదు. బట్ చూస్తుంటే నాకు రెండు అనిపిస్తుంది. యు ఆర్ ఆల్సో నాట్ షూర్ కదా? ఓకే, ఇది అరటి చెట్టు. పదండి మ్యాంగో ట్రీస్ దగ్గరికి వెళ్దాం. ఓకే, జాగ్రత్త. నువ్వు అలవాటేనా? ఇది ఎక్కువ లోతు ఉంటుందా? బాగా అంతేం ఉండదు కదా, ప్రాబ్లం అయ్యేంత ఏం కాదు కదా. అవును, ఇక్కడ ఉన్నాయి బెరడ్లు, సో అంతే లోతుంది, ప్రాబ్లం లేదు. ఓకే, మనం మామిడి చెట్ల దగ్గరికి వెళ్దాం. వెయిటింగ్, మామిడికి కొట్టుకుని తిందాం. ఎవరు? అడుగులో అడిగేసుకుంటే వెళ్ళాలన్నమాట జాగ్రత్తగా. ఇవే మామిడి చెట్లు. వీళ్ళ తాతగారు మా మమ్మీకి ఇచ్చారు ల్యాండ్. ఇది తాతగారు వాళ్ళ మమ్మీకి ఇచ్చారంట ఈ ల్యాండ్. సో చూడండి, ఏ కాయలు స్పాట్ చేయలేకపోతున్నాం, ఎక్కడున్నాయి? ఓకే, థ్యాంక్ యూ హాస్రిత ఫర్ ఇన్వైటింగ్ మీ. ఫైనల్లీ వి డన్, అండ్ థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ టు యువర్ విలేజ్. చాలా హ్యాపీగా ఉంది. మై హోమ్ అండ్ మై ఫార్మ్స్. చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్గా ఫస్ట్ టైం ఇలా దగ్గర నుండి ఫీల్స్ చూడడం, ఎందుకంటే ఎప్పుడు కూడా చెప్పాను కదా ముందే. సో యాక్చువల్గా తిను మా జూనియర్, కాలేజ్ టైమింగ్స్లోని నాకు పరిచయం అనమాట. యాక్చువల్గా నేను ఈవెంట్స్ అవి ఆర్గనైజ్ చేస్తున్నప్పుడు పీపీటీ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసింది. అప్పటి నుంచి పరిచయం మేము. చిన్న ఫ్రెండ్షిప్ అనేది పెద్ద ఫ్రెండ్షిప్ అవుతుంది, ఇలా ఉంటాం కలిసి. అంతే అంతే. సో అప్పుడు పరిచయం అనమాట. సో అప్పుడు గైడెన్స్ ఇచ్చాను కదా కొంచెం మీకు ఏదో. ఆ గైడెన్స్ ఇప్పటి వరకు నాకు అన్నిటిలోని స్ట్రెంత్ ఇచ్చి ఉంది. అండ్ యాక్చువల్గా చాలా థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ యాక్చువల్గా నేను కోనసీమ మా ఊరు వచ్చిన తర్వాత మీట్ అవుదామని అడిగింది. ఫస్ట్ స్పాట్స్ మనకు మైండ్లో వచ్చే ఇవే కదా, బయట రెస్టారెంట్స్ కానీ కెఫేస్ కానీ ఇవన్నీ రొటీన్ అని చెప్పి ఎక్కడైనా గ్రీనరీగా ఉండే గ్రీనరీ ఉండే ప్లేసెస్లో కలుద్దామని చెప్పాను. సో అప్పుడు ఫార్మ్స్ గుర్తొచ్చే వెంటనే తనకి నన్ను రమ్మనింది. ఎలాగో తిన్ని మీట్ అయినట్టు ఉంటుంది. అండ్ ఆల్సో కూడా అండ్ చాలా వీళ్ళ రిలేటివ్స్తో కూడా స్పెండ్ చేశాను. చాలా మంచిగా చూసుకున్నారు. తెలిసిందే కదా పల్లెటూరులో ఆప్యాయత అనేది ఎలా అనురాగమన్నీ కలపలేరు. అండ్ సో అందుకనే తను యాక్చువల్గా ఎప్పుడు కూడా నేను ఏం చేసిన దాంట్లో సపోర్టివ్గా ఉంటుంది. చిన్న ఫ్రెండ్షిప్ అది, బట్
ఏంటంటే నేను ఏ యూట్యూబ్ వీడియోస్ అప్లోడ్ చేసిన ఫస్ట్ పర్సన్ అనమాట. చాలా సపోర్టివ్గా ఉంటుంది. ఇట్ మేక్స్ మీ మోర్ సక్సెస్ఫుల్. సో అందుకని చెప్పి తను అడిగిన వెంటనే నేను నో చెప్పలేకపోయాను కలవడానికి. ఆల్రెడీ చాలా వర్క్స్ ఉన్నా కూడా బిజీ షెడ్యూల్లో తనని మీట్ అవ్వడానికి వచ్చింది అందుకనే. ఎందుకంటే చాలా సపోర్టివ్ అనమాట అండ్ హార్డ్ వర్కర్ కూడా బాగా. అప్పుడే తెలిసింది నాకు, ఆ పీపీటీ టైంలో నాకు తెలిసింది. అండ్ ఆ పీపీటీలో నీకు సెకండ్ కూడా వచ్చింది కదా, సెకండ్ వచ్చింది. ఫస్ట్ టైం తను ఫ్రెషర్ అప్పుడు. సో అలా తను ప్రూవ్ చేసుకుంటే టాలెంట్ ఎక్కడికి వెళ్ళినా. అందుకనే మనకి లవ్ చూపించే వాళ్ళని ఎప్పుడు కూడా మనం కూడా మనం మర్చిపోకూడదు. అండ్ ఆల్సో వాళ్ళని మీట్ అవ్వడానికి స్పెండ్ చేయడానికి మన వంతు కృషి చేయాలి. అందుకని నేను వచ్చి మీట్ అయ్యాను ఈరోజు. మీలాంటి మాకు ఇలా మోటివేషన్ చెప్పే వాళ్ళు ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ హార్షితకి థ్యాంక్ యూ అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. అండ్ పవన్కి థ్యాంక్ యూ షూట్ చేస్తున్నందుకు. ప్రేమలోకి రమ్మంటే రావట్లేదు, సిగ్గుపడిపోతున్నాడు. రావచ్చు కదా పవన్ బ్రో. ఓకే సో మళ్ళీ ఈ వీడియో వీళ్ళది ప్యాడీ క్రాప్స్ అనమాట. యాక్చువల్గా ఇది కవర్ చేద్దాం అనుకున్నాము. అక్కడ ఆక్వా ఉంది కదా, అది కూడా కవర్ చేద్దాం అనుకున్నాము. బట్ ఏంటంటే టైం సరిపోవట్లేదు. వాళ్ళ మండువా లోగిళ్ళు కవర్ చేయడానికి సరిపోయింది టైం అంతా. అంటే ఎక్కువ టైం టేకింగ్ కదా. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఈ 2 టూర్స్ కూడా నేను మీకు చేసి చూపిస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. దిస్ ఇస్ మోనికా శర్మ సైనింగ్ ఆఫ్. టాటా. థ్యాంక్ యూ హర్షిత ఫర్ ఇన్వైటింగ్ మీ. అండ్ చాలా బాగా చూసుకున్నావు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆంటీ మామగారు అందరికీ కూడా థ్యాంక్ యూ. అందరికీ థ్యాంక్ యూ ఫర్ బాగా ఎంకరేజ్ చేసి కోఆపరేట్ చేశారు. అడిగిన వెంటనే అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ. సో ఇదండి కోనసీమ సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 2. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఫస్ట్ టైం పొలం విజిట్ చేసినందుకు. హర్షిత వాళ్ళ ఫ్యామిలీ అయితే చాలా సపోర్టివ్గా ఉన్నారు. నాకైతే బాగా నచ్చేశారు అందరూ. అండ్ నాకైతే హర్షిత చాలా సపోర్ట్ చేసింది. వ్లాగింగ్లో అయితే ఎరగదీసింది. నెక్స్ట్ టైం నుంచి ఇంకా వ్లాగ్స్ తీయడానికి ట్రై చేస్తాము. ఇంకా పిక్చర్స్ చూడాలనుకుంటే నా ఇన్స్టా పేజ్ని విజిట్ చేయండి, అలానే ఫాలో చేసేయండి. వన్స్ అగైన్ హర్షిత ఫ్యామిలీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కమెంట్ చేయండి. And don't forget to subscribe to my channel Monika Sharma Vlogs. Bye bye.